నంద్యాల జిల్లాలో అక్రమాలకు బ్లాక్ మార్కెట్లో చికెన్ వేస్టేజ్ వ్యర్థాలను కొనుగోలు చేసి వ్యాపారాలు నిర్వహించడంలో కేర్ ఆఫ్ అడ్రస్ గడికరేవులు చేపల చెరువుల పెంపకం ధరలు. ఒకవైపు బ్లాక్ మార్కెట్లో చేపల వ్యర్థాలను కొనుగోలు చేసి చేపల పెంపకంలో వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న గడిగరేవుల చేపల చెరువు నిర్వాహకులు, మరోవైపు అక్రమంగా విద్యుత్ను అడ్డధరలు తప్పుడు కలెక్షన్లతో వినియోగం చేస్తూ ఒకవైపు ప్రజల ప్రాణాల ఆరోగ్యాలతో, మరోవైపు ప్రభుత్వ విద్యుత్ శాఖ ఖజానాకు భారీగా గండికొడుతున్న గడిగరేవుల చేపల చెరువు నిర్వాహకులు. గడిగరేవులలో విజిలెన్స్ మరియు ఎలక్ట్రిసిటీ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్, ఏపీటీఎస్ కర్నూలు నిఘా విభాగం మరియు ఎలక్ట్రిసిటీ నుండి వచ్చిన సమాచారంతో విద్యుత్ అక్రమంగా వాడుతున్నారన్న పక్క సమాచారంతో ఏకకాలంలో 16 చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలిపిన అధికారులు. అక్రమంగా విద్యుత్ చౌర్యం చేస్తున్న 14 మందిపై కొరడా జులిపించిన విజిలెన్స్ అధికారులు గడిగరేవులలోని చేపల చెరువులకు అక్రమంగా వినియోగిస్తున్న విద్యుత్ చేపల చెరువుల యాజమాన్లపై అక్రమ విద్యుత్ చౌర్యంపై కేసు నమోదు చేసిన అధికారులు. तू है ना मेरा सामने। हाँ పాత కనెక్షన్ ఏమి ఎప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, మొత్తం భూమికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అయిపోయాయి. ఇంకా వ్యవసాయమే వాడాలి, కానీ పనికి రావని రైట్. దానికి ఉంటాయి కదా, ప్రొసీజర్ ఉంటుంది కదా. సో ఏపీటీఎస్ కర్నూలు నిఘా విభాగం ఎలక్ట్రిసిటీ నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇక్కడ విద్యుత్ అక్రమంగా వినియోగిస్తున్నారని పక్కా సమాచారంతో ఏకకాలంలో దాడులు జరపగా 12 చోట్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడీ గారు టీము సంయుక్తంగా విజిలెన్స్ టీము దాడులు నిర్వహించి లోకల్ ఏడీ గారు అంతా వాళ్ళ కోఆర్డినేషన్తో దాడులు చేయగా అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నట్లు గుర్తింపు అయింది. తదుపరి విచారణ టెక్నికల్ టీము జరుగుతుంది. టెక్నికల్ ఏడీ గారు పవర్ థెఫ్ట్ వింగ్ వాళ్ళకు మేము ప్రొటెక్ట్గా రావడం జరిగింది. భోగేశ్వరం తిరుపాడు ఏరియాలో ఇక్కడ చేపల చెరువులు వాడుతూ ఉన్నారు. మేము రీడింగ్స్కి అయితే తీసుకుంటున్నాము. రీడింగ్స్ తీసుకున్నప్పుడంతా మాకు కరెక్షన్స్ కరెక్ట్గానే ఉంటున్నాయి. తర్వాత మా రీడింగ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు వాడుతూ ఉన్నారు. మేము వచ్చినప్పుడు అయితే కనెక్షన్స్ కరెక్ట్గా ఉంటున్నాయి, ప్లస్ కరెంటు వాడరు, అప్పుడు ఐడియల్గానే ఉంటాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇట్లా ఈరోజు సడన్గా వాళ్ళు వచ్చి రైడ్స్ చేసినప్పుడు వాళ్ళకి దొరకడం జరిగింది. ఇదైతే మా దృష్టికి రాలేదు. మేము రీడింగ్స్ మా వాళ్ళు ప్రతి నెల రీడింగ్స్ తీసుకున్నప్పుడంతా కరెక్ట్గానే కనెక్షన్స్ ఉంటున్నాయి. అది విషయం. గ్రామాల్లో ఫిష్ పాండింగ్ కల్చర్కి అగ్రికల్చర్ తరఫున ఉన్న సర్వీసుల నుంచి ఈ ఫిష్ పాండింగ్ కల్చర్కి మీటర్ లేకుండా, మీటర్ ఉన్నా కానీ డైరెక్ట్గా వాడటం, అలాంటి సర్వీసులు మేము అన్నీ చూసాము. చూస్తే దాదాపు ఇది కన్ఫర్మేషన్ అయ్యి దాదాపు ఒక 16 కేసులు చేయడం జరిగింది. వీటికి అసెస్మెంట్ అందాజుగా ఒక 8 లక్షలు కానీ 9 లక్షలు కానీ రావచ్చు. అది అసెస్మెంట్ మేము సిస్టంలో కంప్యూటర్లో చూసేసి వాళ్ళకి నోటీసులు
అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే